ఓకే, గుడ్ మార్నింగ్ లీడర్స్. సో ఈరోజు మనము వెస్టేజ్ ప్లాన్ ప్రజెంటేషన్లోకి వెళ్దాం. మన కంపెనీ వచ్చేసి వెస్టేజ్ మనకు 2004లో స్టార్ట్ అయింది. ఇప్పుడు వచ్చేసి మనకు స్టిల్ నౌ 2025 ఇప్పటి వరకు కంపెనీ స్టార్ట్ అయ్యి మనకు 21 ఇయర్స్ అవుతుంది. సో 21 ఇయర్స్ నుంచి నడుస్తుందంటే ప్రొడక్ట్ బాగుంటే నడుస్తుందా లేకపోతే నడుస్తుందా? సో మన కంపెనీ యొక్క కొటేషన్ ఏంటంటే, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. మీరు షాప్ చేంజ్ చేసుకోండి, మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అని చెప్తుంది. మరి షాప్ చేంజ్ చేస్తే లైఫ్ ఎట్లా చేంజ్ అవుతుంది అనే డౌట్ వస్తుంది కదా. సో లీడర్స్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఫ్యాక్టరీ, మనం కస్టమర్. ఏదైనా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒక పారగాన్ చెప్పులు తీసుకున్నా, నా దగ్గరికి కస్టమర్ మన దగ్గరికి వచ్చేసరికి 100 రూపీస్, ఫ్యాక్టరీ దగ్గర ఒక 30 లేదా 40 రూపీస్కి తయారవుతుంది. సో కస్టమర్ మన దగ్గరికి వచ్చేసరికి 100 రూపీస్ అయింది. మరి మధ్యలో రీటైల్స్, హోల్సేల్, డిస్ట్రిబ్యూటర్, సిఎఫ్ అండ్ ఏజెన్సీ, వీళ్ళకొక 10, వీళ్ళకొక 10, వీళ్ళకొక 10, వీళ్ళకొక 10. సో చేతులు మారుతూ ఉంటే 10 రూపాయలు కూడా మారుతుంది. మరి ప్రోడక్ట్ ఏమైనా మారుతుందా అంటే ప్రొడక్ట్ ఏం లేదు, చేతులు మారుతుంది కాబట్టి రేటు కూడా మారుతుంది. సో ఇక్కడ 40, ఇక్కడ 40, 80 అయింది. ఇంకా 20 ఎక్కడ పోతుంది? ఇప్పుడు ఏ వస్తువు అయినా మార్కెట్లోకి వచ్చిందంటే మనకు ఎట్లా తెలుస్తుంది? అడ్వర్టైజ్మెంట్ మనలాంటి వాళ్ళు చేస్తే చూస్తారా? లేదు. సెలబ్రిటీస్ వాళ్ళకు ఒక 20% అనేది పోతుంది. మనం యాడ్ చూసి కొంటాం. సో వాళ్ళు వాడకపోయినా ఫేక్ ప్రోడక్ట్ కూడా వాళ్ళు యాడ్ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ కోసం. మనకు 40 రూపాయలకు ప్రొడక్ట్ తయారైతే మన దగ్గరకు వచ్చేసరికి 100 రూపీస్ అయింది. మధ్యవర్తులకే 60 రూపాయలు పోతుంది. అట్లా పోకుండా డైరెక్ట్ ఫ్యాక్టరీ టు కస్టమర్, డైరెక్ట్ సెల్లింగ్, మార్కెటింగ్. మధ్యవర్తులకు ఏదైతే ఉందో 60% కస్టమర్ మనకే ఇస్తా అంటుంది కంపెనీ. మరి ఎట్లా తీసుకోవాలి అంటే, ఇప్పుడు మనం ఇన్ని రోజులు ఎక్కడ పర్చేజ్ చేసినాం? హోమ్ నీడ్స్, కిరాణా షాప్. ఇది వచ్చేసి మనది న్యూ షాప్ వెస్టేజ్. ఈ రెండింటి మధ్య బెనిఫిట్స్, కిరాణా షాప్లో ఎంఆర్పికి ఇస్తారా, డిస్కౌంట్కి ఇస్తారా? డిస్కౌంట్ ఏముండదు, జీరో. మన వెస్టేజ్లో 10 to 20% డిస్కౌంట్ అనేది ఉంటుంది. క్యాష్ బ్యాక్ ఏమన్నా ఇస్తారా? ఏమి ఇయర్, జీరో. మన వెస్టేజ్లో 5 to 16% క్యాష్ బ్యాక్ అనేది ఉంటుంది. ఫ్రీ ప్రోడక్ట్ ఏమన్నా ఇస్తారా? మన వెస్టేజ్లో ఏమి ఇవ్వరు, జీరో. కిరాణా షాప్లో జీరో, మన వెస్టేజ్లో వచ్చేసి 10% ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఇస్తారు. ఇంకొకటి సిఎన్సి ఆఫర్. మనం వరుసగా 4 నెలలు తీసుకున్నాం కిరాణా షాప్లో, 5వ నెల ఫ్రీ ఇస్తారా? ఇవ్వరు. మన వెస్టేజ్లో 3500 పెడితే మనకు 100 పీవీ, 4 మంత్స్ కంటిన్యూ చేస్తే 5th మంత్ వచ్చేసి 2500 ప్రోడక్ట్ అనేది ఫ్రీ ఇస్తారు. ఇంకొక ఆఫర్ ఉంది, 2200 పెడితే మనకు 60 పీవీ, ఇది వచ్చేసి 4 మంత్స్ తీసుకుంటే 5th మంత్ వచ్చేసి మనకు 1250 రూపాయల సామాన్ అనేది ఫ్రీ ఇస్తారు. సో ఇదంతా బాగుంది మేడం, మరి ప్రోడక్ట్ గ్యారంటీ ఏమన్నా ఉందా అని డౌట్ వస్తే, ఇక్కడ మీకు కిరాణా షాప్లో ఎగ్జాంపుల్, మనం సంతూర్ సబ్బు తీసుకురమ్మంటే లైబాయ్ సబ్బు తీసుకొచ్చినారు పిల్లలు, అది పేపర్ ఓపెన్ చేసినాం, వాడలేదు, మళ్ళీ రిటర్న్ ఇస్తే తీసుకుంటారా? తీసుకోరు. మన వెస్టేజ్లో ఏదైనా ఒక ప్రొడక్టు ఒక 30% వాడి 30 డేస్ లోపల రిటర్న్ ఇచ్చినా కూడా తీసుకుంటారు మనకు. సో అంటే అంత క్వాలిటీ ప్రొడక్టు. బయట కిరాణా షాప్లో అట్లా రిటర్న్ ఇయ్యరు, ఎందుకంటే వాళ్ళ ప్రొడక్ట్ ఎక్కడ తయారైందో వాళ్ళకే తెలియదు, అందుకే రిటర్న్ పాలసీ అనేది ఉండదు. సో మనకు ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా ఇక్కడ 10, ఇక్కడ 10, ఇక్కడ 10, ఇక్కడ వచ్చేసి 20, 50% బెనిఫిట్ అనేది ఇచ్చింది మన కంపెనీ. మనకేమి ఇస్తా అన్నది, ఇక్కడ 60% బెనిఫిట్ ఇస్తా అన్నది, ఇక్కడ ఆల్రెడీ 50% బెనిఫిట్ అనేది వచ్చింది.
ఇంకా 10% ఎట్లా తీసుకోవాలి? ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ వాడిర్రు, సబ్బు పేస్ట్ మీకు బాగా కనెక్ట్ అయింది, ఎంతమందికి షేర్ చేస్తారు? సో ఒక 10 మందికి షేర్ చేసిర్రు, 10 మంది 3,000 పెట్టి ప్రొడక్ట్స్ తీసుకుంటే కంపెనీ టర్నోవర్ 30,000 అవుతుంది, మీ అకౌంట్లో 3,000 వేస్తుంది కంపెనీ. ఈ 10 మంది ఏం చేస్తారు? వీళ్ళకి తెలిసిన 10 మంది 100 మంది వీళ్ళు కూడా ఏం చేసిర్రు? జస్ట్ 3,000 పెట్టి ప్రొడక్ట్స్ తీసుకున్నారు, కంపెనీ టర్నోవర్ 3 lakhs, మీ అకౌంట్లో పర్ మంత్ 30,000 అంటే మీరు ఇక్కడ ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ పెట్టిరా? లేదు. 8-9 గంటల వర్క్ ఏమన్నా చేసిర్రా? లేదు. మీకు ఏమన్నా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అడిగిర్రా? లేదు. ఇక్కడ 30,000 వచ్చినాయి అంటే ఈ 100 మంది ఏం చేస్తారు? వీళ్ళకి తెలిసిన 10 పీపుల్స్కి రిఫర్ చేస్తారు, 1000 పీపుల్స్. వీళ్ళు కూడా 3,000 పెట్టి ప్రొడక్ట్స్ తీసుకున్నారు, కంపెనీ టర్నోవర్ 30 lakhs, మీ అకౌంట్లో పర్ మంత్ 3 lakhs. 3 lakhs వచ్చినప్పుడు లైఫ్ చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వదా? సో మన డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. సో ఈ నెట్వర్క్ క్రియేషన్ చేయడానికి కొంచెం టైం అనేది పడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రైవేట్ ఎంప్లాయీ ఉన్నారు, ఒక 50% 50,000 ఇన్కమ్ అనేది వస్తుంది, 50,000 ఇన్కమ్ వస్తుంది. ఆయన రోజు డ్యూటీకి వెళ్తేనే 50కి ఇస్తారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన చనిపోయిండు, హెల్త్ ప్రాబ్లం వచ్చింది, సెకండ్ జనరేషన్కి ఏమైనా ఉంటుందా? ఏముండదు, జీరో. ఫ్యామిలీ రోడ్డు మీద పడాల్సిందే. నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఈయనకు ఒక 50,000 వస్తున్నాయి, ఈ పర్సన్ చనిపోయిండు, ఇదే 50,000 కొడుకు వస్తాయా? మళ్ళా రావు. ఎస్ఐపిఎఫ్ ఏమైనా కట్టేనే ఉంటే ఇస్తారో. పెన్షన్ కూడా 2004కు బిఫోర్ ఉన్న వాళ్ళకే పెన్షన్ ఉంది.